ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెవెన్యూ క్లినిక్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ పింజల వీరయ్య కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ క్లినిక్లను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, డీడీఓ సుస్మితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్త విధానాన్ని రూపకల్పన చేసి గతంలో రెవెన్యూ సదస్సులు అనేవి ఇప్పుడు రెవెన్యూ క్లినిక్గా మార్చి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరు అధికారులని ఒకే దగ్గర పెట్టి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగమే ఈరోజు రెవెన్యూ క్లినిక్ వెంకటగిరిలో పెట్టి 3 మండలాలు బాలాయపల్లి, వెంకటగిరి, దట్టిల మండలాలు 3 కూడా కలిపి ఇక్కడ రెవెన్యూ క్లినిక్ పెట్టింది. ఇందులో ప్రజల సమస్యలన్నీ కూడా భూ సమస్యలే ఉన్నాయి. ఎక్కువగా పొలాల్లో గతంలో సర్వే చేసి వాళ్ళకి ఇచ్చిన దానిలో తప్పిదాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సరిచేయమని చెప్పి, అంటే ఒకరి పొలం మీద ఒకరి పేరు వాడడం, తక్కువ వాడడం అలా జరిగితే అవన్నీ కూడా రెక్టిఫై చేసి మాకు కరెక్ట్గా మాకు పాస్బుక్ ఇవ్వమని చెప్పని అందరూ కూడా కోరుకోవడం జరిగింది. అందుకని రేపు అసైన్మెంట్ కమిటీ వచ్చిన తర్వాత అందరికి కూడా ఎవరైతే ఇప్పుడు అర్జీలు పెట్టుకున్నారో వీళ్ళందరికీ కూడా పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. అపోజిషన్లో ఉన్నటువంటి రామ్ కుమార్ రెడ్డి నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి చవాకులుగా మాట్లాడారు. అంటే వాళ్ళే ఉనికి పడుతున్నారు. మేము చెప్పేది కాదు. గతంలో ప్రసాదం ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అది ప్రజలే చూస్తున్నారు. గతంలో కొవ్వు పదార్థాలతో చేసినటువంటి నెయ్యి, కెమికల్, కొవ్వు మేము చెప్పట్లేదు, కెమికల్తో తయారు చేసినటువంటి లడ్డు ఆ రోజు గట్టిగా ఉండేది. ఈరోజు ఎంత మెత్తగా ఉందో నెయ్యితో చేసిన లడ్డు భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అది మేము చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో లడ్డు తిన్నారు, ఇప్పుడు లడ్డు తింటున్నారు. కాబట్టి వాళ్ళు ఏమైతే మాట్లాడారో మేము కొవ్వు చెప్పడం లేదు. కెమికల్తో తయారు చేసినటువంటి లడ్డు గట్టిగా ఉండింది. అంతేగాని కొవ్వని మేము